హలో గాయ్స్, ఈరోజు మనం వచ్చాం గేమింగ్ వీడియోతో కాదు. చూసి అర్థమైపోయి ఉంటుంది, ఇది క్యూబ్ సాల్వింగ్ వీడియో. సరే, క్యూబ్ చేయాలంటే ఫస్ట్ స్టెప్ బై స్టెప్, లేయర్ బై లేయర్ చేయాలి. అంటే ఇదొక లేయర్, అంటే ఇట్లా ఇండివిజువల్ ఒక్కసారి మూవ్ అయినా అనుకో అదొక లేయర్. ఇప్పుడు లేయర్ బై లేయర్, ఇది అట్లా లేయర్ బై లేయర్ చేయాలి. సరే, ఇప్పుడు ఫస్ట్ మనం ఏదైనా కలర్ చూస్ చేసుకోవాలి. వైట్ కలర్. ఇప్పుడు వైట్ కలర్ ఫస్ట్ ప్లస్ చేయాలి. ఇప్పుడు చూడాలి, ఇక్కడ ఎడ్జెస్ చేయాలంటే ఫస్ట్ ఇక్కడ ఎడ్జ్ ఉంది, ఈ వైట్ ఇది ఇట్లానే పట్టుకోవాలి. దీని కింద ఒకటి ఉంది ఎడ్జ్, ఆరెంజ్ కలర్ది, దాన్ని ఆరెంజ్ కిందికి తేయాలి. వైట్ ఆరెంజ్ కిందికి. ఇప్పుడు ఏం చేయాలి, రైట్ పైన లెఫ్ట్, మళ్ళీ పైకి వెనకాలకి వచ్చేసింది ఇక్కడ. ఇప్పుడు ఇంకో ఎడ్జ్ తోలాడాలి వైట్ది. ఈడొక ఎడ్జ్ ఉంది, ఏంది రెడ్ ఇంకా వైట్, అంటే ఇది కిందికి పంపించాలి. ఈడ పక్కన ఏముంది, ఈడ రెడ్ ఉంది, సేమ్ పైకి పక్కకి పైకి, మళ్ళీ బ్యాక్ పొజిషన్. దాని తర్వాత ఇంకో ఎడ్జ్ చూద్దాం. ఈడొక ఎడ్జ్ ఉంది, ఈ ఎడ్జ్కి తేయాలంటే ఇలా టర్న్ చేయాలి. ఇప్పుడు ఇది ఫుల్ దీనికి కింద ఉంది, ఆపోజిట్ మొత్తం ఈ వైట్కి కింద ఉంది, అంటే బ్లూ కిందకి తీసుకొచ్చేసినాం బ్లూ కిందకి. ఇప్పుడు మొత్తం టర్న్ చేయాలి వైట్ వచ్చే వరకు, ఒకటేసారి అయిపోయింది. ఇంకో ఎడ్జ్ చూడాలి, ఇంకో ఎడ్జ్ ఉంది, ఇక్కడ ఉంది, ఇదేంటి గ్రీన్ ఎడ్జ్. అంటే ఇప్పుడు మీకు అర్థం చేసుకోవడానికి చెప్తున్నా, కిందికి అనా ఎట్లయినా ఇట్లా పైకి అనాలి. అంటే ఇది ఇట్లున్నప్పుడు ఇట్లనే వదిలేసి పక్కకి పైకి పక్కకి. ఇప్పుడు ఒక స్టెప్ ఉంటుంది, క్యూబ్ పట్టుకొని 1 ఇక్కడికి పైకి అనాలి, మళ్ళీ లెఫ్ట్ సైడ్ కిందికి అనాలి, రైట్ సైడ్ అనాలి. ఇట్లా స్టెప్ ఉంటుంది ఒకటి, ఇది మీరు నేర్చుకోవాలి. ఇది నేర్చుకున్నాక మీకు క్యూబ్ సాల్వ్ చేయడం వస్తుంది. ఇప్పుడు ఈ స్టెప్ నేర్చుకున్నాక ఇప్పుడు ఆ స్టెప్ని మనం యూజ్ చేయాలి. ఇప్పుడు కార్నర్ చూడాలి, ఈడొక కార్నర్ ఉంది, ఏంది ఆరెంజ్ గ్రీన్, ఈడ గ్రీన్ ఉంది, ఈడ ఆరెంజ్ ఉంది, అంటే ఈడికి తెచ్చి ఉల్టా వేయాలి మొత్తం. ఇప్పుడు ఈడ గ్రీన్, ఈడ ఆరెంజ్, గ్రీన్ ఆరెంజ్, ఈడ గ్రీన్ ఆరెంజ్ కార్నర్ క్యూబ్ ఉంది. ఇది రైట్ సైడ్ ఉంది కాబట్టి రైట్ సైడ్ అనాలి ఫస్ట్, రైట్ హ్యాండ్తోనే వచ్చేసింది ఈడ. ఇప్పుడు నెక్స్ట్ కార్నర్ ఏడుంది, ఇక్కడ ఉంది, రెడ్ బ్లూ కరెక్ట్ పొజిషన్లో ఉంది, రెడ్ బ్లూ. ఇప్పుడు ఈ సేమ్ రైట్ సైడ్ ఉంది కాబట్టి పైకి ఇక్కడికి వచ్చేసింది. నెక్స్ట్ ఈ కార్నర్ ఉంది, బ్లూ ఆరెంజ్, ఈడ బ్లూ ఉంది, అంటే ఆరెంజ్ ఇక్కడ ఉంది. ఈడ మనం ఈ క్యూబ్ని ప్లేస్ చేయాలి, 1 వచ్చేసింది. నెక్స్ట్ ఇక్కడ ఒక క్యూబ్ ఉంది, కరెక్ట్ పొజిషన్లో ఉంది, ఇది రైట్ సైడ్ ఉంది, పైకి అనాలి పక్కకు అనాలి, ఇక్కడ అనాలి మళ్ళీ ఇక్కడ. ఆ స్టెప్ని సాల్వ్ అయ్యే వరకు రిపీట్ చేయాలి. ఇప్పుడు అయిపోయింది, మన ఫస్ట్ లేయర్ అయిపోయింది. ఒక్కొక్కసారి ఎప్పుడు ఈ క్యూబ్ రైట్ సైడ్కి రాదు, మనకు లెఫ్ట్ సైడ్ కూడా వస్తుంది, గ్రీన్ ఆరెంజ్ లెఫ్ట్ సైడ్ కూడా వస్తుంది. అప్పుడు మనం లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకొని పైకి రైట్ సైడ్, కిందికి లెఫ్ట్ సైడ్ వచ్చేసింది. ఇలా చేయాలి. ఇంకొకసారి ఈ వైట్ ఉంటే వైట్ పైన వస్తుంది, అప్పుడు మీ ఇష్టం, లెఫ్ట్ హ్యాండ్తో చేయొచ్చు, రైట్ హ్యాండ్తో చేయొచ్చు. నేను ఇప్పుడు రైట్ హ్యాండ్తో చేస్తున్నా. వచ్చేసింది. ఇవన్నీ సేమ్, ప్లస్ ఈ మిడిల్ దాంతో పాటు అన్నీ సేమ్ అయినాయి. ఇప్పుడు సెకండ్ లేయర్ సేమ్ రివర్స్ చేసుకోవాలి. రివర్స్ చేసుకొని ఇప్పుడు ఫస్ట్ పైన ఎక్కడ ఇట్లా ఎడ్జెస్లలో ఎక్కడ ఎల్లో లేదో, పైన ఏం కలర్ ఉంది, ఇక్కడ ఎల్లో ఎక్కడైతే లేదో అవి చూసుకోవాలి. ఈడ ఎల్లో లేదు, ఈడేముంది గ్రీన్, ఈడ ఆరెంజ్, గ్రీన్ కిందకి తీసుకోవాలి. గ్రీన్ పక్కన ఆరెంజ్ ఉంది, లెఫ్ట్ సైడ్ అంటే ఆపోజిట్ సైడ్ తిప్పాలి. తిప్పి లెఫ్ట్ హ్యాండ్తోనే అప్ రైట్ డౌన్ లెఫ్ట్ సేమ్. ఇప్పుడు మళ్ళీ ఆరెంజ్ సైడ్ తీసుకుపోయి రైట్ హ్యాండ్తోనే అప్ లెఫ్ట్ డౌన్ రైట్ వచ్చేసింది. నెక్స్ట్
పైన ఎల్లో ఇడలేదు, ఇడలేదు ఎల్లో. ఇదేంది గ్రీన్ రెడ్, గ్రీన్ కింద తీసుకొస్తాం. రెడ్ ఏడు ఉంది గ్రీన్కి రైట్ సైడ్. ఇప్పుడు లెఫ్ట్ సైడ్కి తిప్పాలి. తిప్పి ఫస్ట్ గ్రీన్ చేయాలి రైట్ హ్యాండ్తో. 1 2 3 4. ఇప్పుడు రెడ్ లెఫ్ట్ సైడ్ 1 2 3 4 అయిపోయింది, సాల్వ్. ఇప్పుడు ఇక్కడ అంతా కరెక్ట్ ఉంది కానీ ఇక్కడ మిస్ మ్యాచ్ అయింది, ఆపోజిట్ వచ్చింది. ఇక్కడ ఉండాల్సింది ఇక్కడ, ఇక్కడ ఉండాల్సింది ఇక్కడ. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? ఏం చేయకుండా ఫస్ట్ మీ ఇష్టమైన సైడ్ తీసుకోవాలి. నేను రెడ్ తీసుకుంటున్నా. రెడ్ తీసుకొని బ్లూ రైట్ సైడ్ ఉంది కాబట్టి రైట్ హ్యాండ్తో ఫస్ట్ చేయాలి. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్తో చేయాలి. ఇప్పుడు ఈ క్యూబ్ పైన వచ్చింది, పక్కకు అనేసి ఇది బ్లూ ఇంకా రెడ్. బ్లూ రెడ్ అంటే ఇక్కడ సైడ్ రైట్ ఉంది, లెఫ్ట్ సైడ్ అనాలి. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. ఇప్పుడు అన్నీ సాల్వ్ అయిపోయినాయి, టోటల్ అన్నీ సాల్వ్ అయిపోయినాయి. ఇప్పుడు మనం పైన టాప్ క్రాస్ చేయాలి. టాప్ క్రాస్ చేయాలంటే మనకు లక్ ఉంది. ఇక్కడ పైన ఏం కలర్? ఎల్లో. ఎల్లోలో టాప్ లెఫ్ట్ ఎల్లో ఉండాలి. ఇట్లా టాప్ లెఫ్ట్ ఎల్లో మనకు వచ్చింది కాబట్టి టాప్ లెఫ్ట్ ఎల్లో పెట్టి నెక్స్ట్ స్టెప్ చేయాలి. నేను ఇక్కడ పెట్టేసి మనం ఫస్ట్ 90 degrees టర్న్ చేయాలి. ఇది ఇట్లుందా, టర్న్ చేసి 1 2 3 4 ఇంకోసారి అట్లా చేయాలి. ఇగో నార్మల్ చేసి మళ్ళీ 90 degrees అంటే ఇంకోసారి 2 times అట్లా వేయాలి. 1 2 3 4 మళ్ళీ బ్యాక్ పొజిషన్ అన్ని వచ్చేసింది. ఇప్పుడు ఈ మ్యాచ్ అయినా లేవో చూడాలి. ఇది ఒకటే సైడ్ మ్యాచ్ అయింది అంతే. నెక్స్ట్ కాంబినేషన్ ఈడ గ్రీన్ ఇంకా రెడ్ మ్యాచ్ అయింది. ఒకటి వెనకాల ఇంకోటి రైట్ సైడ్ పెట్టాలి మనం. రెడ్ వెనకాల, గ్రీన్ రైట్ సైడ్. ఇప్పుడు ఏం చేయాలి? సేమ్. ఇప్పుడు ఈ రెండిట్లని చూడండి, పైకి ఇది ఇడికి తీసుకురావాలి, ఇక్కడికి కిందికి. ఇవి రెండు మళ్ళీ ఇడికి తీసుకోవాలి, ఇక్కడికి పైకి అనేసి దీని పొజిషన్లో దీనికి పెట్టేసాలి. 2 times ఎట్లా అనేసి కిందికని ఒక్కసారి టర్న్ చేయి. ఇది ఆరెంజ్, గ్రీన్, రెడ్, బ్లూ. ఇప్పుడు ఇక్కడ పైన మ్యాచ్ అయింది కానీ ఇక్కడ మ్యాచ్ కాలేదు. అంటే ఇప్పుడు కార్నర్స్ ఏ కార్నర్ ఆ కలర్ తగ్గట్టు మ్యాచ్ అయింది చూడాలి. ఇది మ్యాచ్ కాలేదు, ఇక్కడ రెడ్ లేదు, ఇక్కడ ఆరెంజ్ ఉంది. ఇది మ్యాచ్ కాలేదు, ఇక్కడ గ్రీన్ లేదు, ఇక్కడ బ్లూ ఉంది. ఇది కూడా మ్యాచ్ కాలేదు కానీ ఇది మ్యాచ్ అయింది. ఇప్పుడు మనం దీన్ని టాప్ రైట్ పెట్టేసి స్టెప్ బై స్టెప్ చేయాలి. ఇదేనండి, ఇది ఇంకోటి అల్గోరిథం. ఫస్ట్ లెఫ్ట్ పైకి, రైట్ పైకి, లెఫ్ట్ కిందికి, రైట్ కిందికి. ఇప్పుడు ఇవన్నీ మ్యాచ్ ఎవరు చేయాలి. ఇది ఎట్లుందో అట్లనే పెట్టి ఒక పాయింట్ పెట్టి ఇలా చూడాలి. ఇంకా మ్యాచ్ కాలేదు, ఈడ కూడా మ్యాచ్ కాలేదు, ఈడ కూడా మ్యాచ్ కాలేదు. మళ్ళీ చేయాలి ఒకసారి. పైకి, రైట్ పైకి, లెఫ్ట్ కిందికి, లెఫ్ట్ రైట్ కిందికి. ఇక్కడ పెట్టి చూస్తే ఈడ మ్యాచ్ అయింది, ఈడ మ్యాచ్ అయింది, ఈడ కూడా మ్యాచ్ అయింది. ఇప్పుడు మొత్తం రివర్స్ చేయాలి. ఇక్కడ సైడ్ మొత్తం టాప్ బాటమ్ రైట్ సైడ్ పెట్టేసాలి. దీన్ని ఇట్లానే పెట్టి సేమ్ ఆ స్టెప్ సాల్వ్ అయ్యేవారు చేయాలి. 2 3 4 ఇలా సాల్వ్ అయింది కానీ 4 steps చేయాలి మొత్తం. దీని తర్వాత మనం క్యూబ్ని టర్న్ చేయొద్దు, ఇది ఎడ పట్టుకున్నామో ఆడనే పట్టుకొని కింది సైడ్ని టర్న్ చేయాలి. చలో 1 2 3 4 1 2 3 4. ఇది ఓన్లీ రైట్ హ్యాండ్తోనే చేయాలి, లెఫ్ట్ హ్యాండ్తో చేయొద్దు. సేమ్ ఇది ఒక్కటి ఉంది, ఇది ఒక్కటి చేయాలి మళ్ళీ. 1 2 3 4 1 2 3 4. ఇప్పుడు అన్నీ అయిపోయినాయి. ఇది ఓన్లీ కొంచెం చేంజ్ చేస్తే అయిపోతుంది. క్యూబ్ సాల్వ్ అయింది.